ఓ గుర్తు తెలియని దుండగుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ గొంతు కోసి బంగారు గొలుసు లాక్కుని వెళ్లే ప్రయత్నం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పట్టణంలో శనివారం రాత్రి జూలిరి బాబ్జీ రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. బాబ్జీ పని మీద విజయవాడ వెళ్లక పక్షవాతంతో బాధపడుతున్న భార్య రమాదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి బ్లేడ్తో రమాదేవి గొంతు కోసి 3 కాసుల బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. ఆమె కేకలు విన్న స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కట్ చేసింది. ఆ పెన్ను పేపర్ ఇస్తే ఏదో రాస్తారు కింద, అర్థం కాలేదని పెన్ను పేపర్ ఇచ్చారు. ఇస్తే ఎవరో ఒకరు వచ్చారు, ఇట్లా కోసారు, గొలుసు లాక్కెళ్ళారు. భయం వేసి నేను డోర్లు వేసుకున్నా అని చెప్తున్నాను. పెన్ను పేపర్ అయితే రాసింది, తాళం కూడా వేయలేదు. ఆంటీ ఏం రాశారంటే బుక్ మీద రాశారు, ఎవరో ఒకరు వచ్చారు, ఇట్లా కోసారు, భయం వేసి డోర్ వేసేసుకున్నాను. కింద తెలియదండి. అంకుల్ విజయవాడ వెళ్ళి వచ్చారు ఇప్పుడే. అయితే వచ్చి డోర్ తీయమంటే ఆంటీ తీయట్లేరు. అయితే పిలిచారు రమా రమా అని. గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చి మనం ఇక్కడికి వచ్చాము. వెంకటేశ్వర రోడ్లోకి కొండపల్లి. ఇక్కడికి వచ్చేసరికి ఇంట్లో ఒక ఆవిడ 55 సంవత్సరాలు, పేరు వచ్చి లక్ష్మీ రమాదేవి ఆవిడ పేరు. 55 సంవత్సరాలు ఉంటాయి. వీడికి పెరాలసిస్, కొంచెం మూవ్ అవ్వలేరు. వీళ్ళ భర్త ఈరోజు 3:30కి బయటకు వెళ్ళాడని తెలుస్తుంది. బయటికి వెళ్ళి మళ్ళీ ఆయన 7 గంటలకు వచ్చాడు. వచ్చేసరికి ఆమె లోపల బోల్ట్ గడపెట్టే ఉంది. కిటికీలోని చూస్తే పేపు మీద ఘాట్లుండి కూలర్ బ్లడ్లో ఉంది. అతను బ్యాక్ నుంచి వచ్చి చూసి కింద అంబులెన్స్ పిలిచి దాంతో మేము కూడా ఆవిడని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఆవిడ అనే దాని ప్రకారం ఆవిడ బుక్ మీద ఒక 2 లైన్లు రాసింది. ఎవరో వచ్చి నన్ను దాడి చేశారు, నా గొలుసు ఇంట్లోనే ఉంది అని చెప్పి రాసింది. భర్త అంటే ఏంటంటే మేము వచ్చేసరికి ఆవిడ ఇలా పడి ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్తున్నాడు. ఇది ఏమైంది కొంచెం విచారణలో తేలాల్సి ఉంది.